హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఈ కంటెంట్ కానీ నేను చేసే కంటెంట్స్ కానీ మీకు యూజ్ అయితేనే కానీ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ఇది నా మనవి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నాకు ఇండియా నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, ఫార్వర్డ్ మెసేజ్లు చేస్తున్నారు, మీరు సేఫేనా అని. వాళ్ళ కోసం ఇది నా వెల్ విషర్స్ కోసం. ఎవరైతే నన్ను ఫాలో అప్ చేశారో, చాలామంది ఫాలో అప్ చేశారు. నా నర్సింగ్స్ కమ్యూనిటీ నుంచి ఒక తెలిసిన బ్రదర్ చిన్ని అని, తను కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాడు, ఆ బ్రదర్, ఇలా చాలామంది మా ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ ఎక్కడైతే ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళు, ప్రతి వాళ్ళు మీరు సేఫేనా, అల్లర్లు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ యూకేలో, ఎలా ఉంది ఏంటి అని. మా నుంచి మేముండే ఏరియా అంటే లండన్ చుట్టుపక్కల ఉన్న రేడియస్ ఏరియాలో మేము ఇప్పుడు పర్టికులర్గా మేము సేఫ్గానే ఉన్నాం అని చెప్పటానికే ఈ వీడియో. బట్ అల్లర్లు ఏంటి, ముఖ్య కారణం ఏంటి, అసలు అల్లర్లు ఎందుకు జరిగాయి, ఇదంతా కాన్ఫిడెన్షియల్ డేటా అయినప్పటికీ జస్ట్ కొంచెం అవుట్లైన్ అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేశారు అనేది న్యూస్లో వచ్చే ఇన్ఫర్మేషనే తప్ప ప్రతిదీ ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే నేను చెప్తున్నానో ప్రతి ఇన్ఫర్మేషన్ is based upon the news channels and the news coverages only. It's not my exaggeration or not the perfect analysis or not the 100% accurate, but my content is only based upon the which has been published by the news channels అనే కంటెంట్ ద్వారానే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. చేయటానికి గల కారణం ఏంటంటే, జస్ట్ మన వాళ్ళకి మేము సేఫ్గానే ఉన్నామని, మన తెలుగు కమ్యూనిటీ, మన ఇండియన్ కమ్యూనిటీ, ముఖ్యంగా మన ఇండియన్ కమ్యూనిటీ ఇక్కడ సేఫ్గానే ఉంది అని చెప్పడానికి. అసలు అల్లర్లు ముఖ్య కారణం ఏంటంటే, అసలు అల్లర్లు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే, సౌత్ పోర్ట్ అని ఒక ఏరియా ఉంది మనకి యూకేలో, ఇంగ్లాండ్లో. అది సముద్ర తీరాన ప్రాంతాన ఉండే ఏరియా. అక్కడ ఎక్కువ వలసదారులు ఎక్కువ మంది వస్తారు, మిగ్రెంట్స్ ఎక్కువ మంది వస్తారు, వచ్చేసి అక్కడ నివసిస్తారు. ఇక్కడ యూకే గవర్నమెంట్ ఏంటంటే, ప్రతి వలసదారుని అసైలం సీక్ చేస్తే, ఆ వలసదారులను వచ్చేసిన తర్వాత అసైలం సీక్ చేస్తే వాళ్ళకి కొంచెం షెల్టర్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, వీళ్ళని బ్యాకప్ చేస్తారు. అప్పుడు ఈ వలసదారులు రాను ఎక్కువ అయిపోతున్నారు. ఇలా హోటల్స్లో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చేసి గవర్నమెంట్ బ్యాకప్ చేయడమే కాకుండా, అప్పుడు ఇలాంటి ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మంచి ఫెసిలిటీ కాబట్టి అందరూ వస్తూ ఉంటారు. అందరూ మ్యాక్సిమం అలానే బోట్స్ ద్వారా మార్గం ఉండన ఇతర దేశాల నుంచి ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. ఇప్పుడు ముఖ్య కారణం, అది చేసిన వ్యక్తి ఎవరా అనేది ఎవరికీ తెలియదు. బట్ కొంతమంది పోర్ట్రే చేస్తున్నారు ఏంటంటే, ఒక సర్టెన్ దేశస్తుడు ఇమిగ్రెంట్ ఆ దేశం నుంచి వలసదారులు వచ్చి ఇక్కడ ఇంగ్లాండ్లో ఉన్న సిటిజన్స్ మీద దాడి చేశారండి. అసలు దాడి ఏంటి, ఎలా జరిగిందంటే, ఒక యోగా క్లాస్ ఆర్ డ్యాన్స్ క్లాస్ అని చెప్తున్నారు, ఏది పర్ఫెక్ట్గా ఐడియా లేదు, కానీ యోగా క్లాస్ ఆర్ డ్యాన్స్ క్లాస్లో 6 ఏళ్ళ చిన్నపిల్లల మీద ఈ దాడి చేసిన వ్యక్తి వయసు మినిమం 17 ఏళ్ళు ఉండొచ్చని అంచనా. ఈ 17 ఏళ్ళ కుర్రాడు 6 ఏళ్ళ మధ్యన 3 చిన్నారుల్ని అతి దారుణంగా కత్తితో దాడి చేశాడు. వెంటనే ఇమ్మీడియట్ పోలీస్ ఫోర్సెస్ యాక్షన్స్ అన్నీ దిగినాయి. అతన్ని వెంటనే జైలుకి తీసుకెళ్ళిపోయారు. ప్రతిదీ జరుగుతుంది, తన ఫేస్ ఎక్కడ రివీల్ చేయకుండా చేశారు. ప్రతిదీ తన ఐడెంటిటీ, తన ప్రైవసీని, ఇక్కడ ఏంటంటే యూకేలో వాడు ఎంత తప్పు చేసినా కానీ వాడి నామ్స్ లేకుండా వాడి ఫోటో కానీ ఏది రిలీజ్ చేయకూడదు. అది కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ మెయింటైన్ చేస్తుంది యూకే. అలానే తన ఫోటో ఏది ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఇమాజినేషన్, ఇది ఇమాజినేషన్ ప్రకారంగానే, కాకపోతే హత్య గావించబడింది ఒక 3 సిటిజన్స్, వాళ్ళు ఇంగ్లాండ్ సిటిజన్స్, యూకే సిటిజన్స్ వాళ్ళు. ఇంకా ఏం చేస్తున్నారంటే, ఇక్కడ యూకేలో ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది వేరే దేశస్తులు ఏం చేశారు, మేము వాళ్ళ మీద దయ చూపిస్తున్నా, మేము వాళ్ళ మీద జాలి చూపిస్తున్నా కానీ ఇంకా రాను వీళ్ళు ఎక్కువైపోతున్నారు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండటమే కాకుండా వీళ్ళు వచ్చి రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అనే స్థాయికి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారంటే, ఇంకా మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా అని ఈ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనేది వాళ్ళకి ఎగనిస్ట్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు.
ప్రతి దాడికి ప్రతిచర్యలాగా ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ. బట్ వి ఇండియన్స్ ఆర్ ప్యూర్లీ సేఫ్. మన ఇండియన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు యూకేలో. యూకే ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఎవర్. బట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి ఇండియన్స్, ముఖ్యంగా పిల్లలు. ఏటు నుంచి ఏ దాడి వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే అంత లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. దాడి చేసినా కానీ ఏంటంటే వాడు చేతులు హ్యాండ్సప్ చేసేసి పోలీసులు లొంగిపోతే చాలు, వాడికి ఎటువంటి శిక్ష ఉండదు. ఇంకా జైల్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. మన పిల్లలు జాగ్రత్త. మనం బయట తీసుకెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఎక్కడన్నా తీసుకెళ్ళేటప్పుడు 360 degrees మన ఐస్ ఉండాలి. ఎవరు ఎటు నుంచి వచ్చిన దాడి మనం వెంటనే డిఫెన్సివ్ మూడ్లోకి వెళ్ళేటట్టు మనం ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఉన్న మన ఇండియన్స్, ముఖ్యంగా పిల్లల్ని బయట తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయండి. వాళ్ళు మన ఆర్మ్ లెంత్లోనే ఉండేటట్టు చూసుకోండి. అది ది బెస్ట్ టెక్నిక్. అది మేము సేఫ్. ముఖ్యంగా ఈ దాడులు జరిగేది ఈ ప్రదేశాలు ఏంటి అంటే, ఒకటి సౌత్ పోర్ట్, ఒకటి బెడ్ఫోర్డ్, ఒకటి బెల్ఫాస్ట్, అండ్ ఇంకోటి లీడ్స్, మాంచెస్టర్లో ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు యాజ్ పర్ ద న్యూస్ ఛానల్స్ ఏంటంటే నాటింగమ్ ఇలాంటి ఏరియాలో కూడా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ అల్లర్లు, ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ అని అంటున్నారు. కాబట్టి వాళ్ళ నినాదం ఒకటే, ఈ దాడులన్నీ జరిగినా కానీ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అనే మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. మా దేశాలని ఇలా మీరు వచ్చి దాడులు చేయటం, మా మీద దాడులు చేయటం, మా రాజ్యాంగాన్నే మార్చాలనుకోవటం, ఇది క్షమించని నేరం అని వీళ్ళు దానికి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు రైటా ఎవరు రాంగా అనేది మనం ఏం చెప్పలేము. దానికి కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, చట్టం ఉంది. చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ మనం ఒక కంట్రీకి, ఒక దేశానికి వచ్చాం, ముఖ్యంగా ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి పట్టు చేత్తో పట్టుకొని ఒక డ్రీమ్స్ కలలు కానీ ఆ కళలు నిజం సాకారం చేసుకోవటానికి ఇలాంటి దేశాలు మనకి అవకాశాలు ఇస్తాయి. అవకాశాలు ఇచ్చినప్పుడు మన క్రమశిక్షణలో మనం ఉండి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం వచ్చామా, మనం పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా. లేదా ఉండాలి అనుకుంటే ఉండి వీళ్ళ రూల్స్కి లోబడి ఉంటేనే కుదురుతుంది. ఇది మన ఇండియా కాదు, మన ఇల్లు కాదు. ఎట్ లాస్ట్ ఏదైనా బయటే, లోపలే. ఏది చేసినా మన ఇండియాలో ఏదైనా నిర్మాణంగా కానీ భయం లేకుండా ఏది చేసినా మన ఇండియాలోనే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం భయపడాల్సిన పని కాదు, బట్ విజిలెంట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎటు నుంచి దాడి వస్తుందా ఇలాంటి మూమెంట్లో అనేది. ముఖ్యంగా మన ఇండియన్ కమ్యూనిటీ బీ సేఫ్ వేర్ ఎవర్ యు ఆర్. ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్స్ వేర్ దే ఆర్. ప్లీజ్ మేక్ ష్యూర్ దే ఆర్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ యువర్ ఆర్మ్ లెంత్. ఎక్కడ ఎవరిని మీరు వదిలిపెట్టద్దు, పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. నేను ఇదే చెప్పగలను ఖచ్చితంగా, ఎందుకంటే తెలీదు ఏ దాడి ఎటు నుంచి వస్తుందా అనేది. ముఖ్యంగా ఏంటంటే ఇంకోటి ఇంపార్టెంట్గా వాళ్ళు కలర్ని చూసి కూడా దాడి చేస్తున్నారు. అది ముఖ్యంగా మనం దాన్ని అంటే తప్పు ఒక అతను చేశాడు, వీళ్ళు దానికి అగెనిస్ట్గా తీర్చుకోవడానికి అదే చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఇక్కడ కలర్ని కూడా చూసి దాడి చేస్తున్నారు యూకేలో. బట్ ఓవరాల్ యూకేలో దాడులు అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. బట్ అది స్ప్రెడ్ అవ్వకుండా గవర్నమెంట్ చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంది. స్టామర్ గవర్నమెంట్కి ఇది పెద్ద ఛాలెంజ్. ఇది కొత్త గవర్నమెంట్కి వచ్చి 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలు అవ్వకుండానే ఇలాంటి దాడుల్ని ఎదుర్కొని సాల్వ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకేకి ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. బట్ హీ విల్ డూ ఇట్ అని బలంగా నేను నమ్మగలను. హోమ్ మినిస్టర్ కూడా వెంటనే యాక్షన్లోకి దిగింది. వాళ్ళ పని వాళ్ళు వెంటనే చేస్తున్నారు. ఎక్కడెక్కడ అల్లర్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి పోలీస్ ఫోర్స్ యాక్షన్స్ మొత్తం వాడుతున్నారు. ఎవ్వరు భయపడద్దు. బట్ ఒకటే చెప్పగలను, మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు ఏదో చేశారు, మనం ఏదో చేశారు, పర్లేదు, మన చుట్టుపక్కల అల్లరి లేదు, మనం వెళ్ళిపోవచ్చు అంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణం దగ్గర నుంచి అల్లర్లు స్టార్ట్ అవుతాయి. అందుకనే మనల్ని మనం సేఫ్గార్డ్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో దాని గురించే చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా భారతీయులు మేమందరం సేఫ్గానే ఉన్నాం, మీరెవరు కంగారు పడాల్సిన పని లేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ టునైట్. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నా వీడియోస్ని. నా కంటెంట్ కనుక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఇది నా రిక్వెస్ట్.
వీలైతే ఎక్కడో చోట ఎవరికొకరు నేను చేసే కంటెంట్స్ ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడిన వ్యక్తికి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. See you in the next video. Thank you. Jai Hind.